వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. కొబ్బరి చట్నీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. తర్వాత జీలకర్ర కొన్ని వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి. కొంచెం టేస్ట్ స్మెల్ బాగుంటుంది. తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొన్ని వేసుకోవాలి. దాంతోపాటు కొన్ని శనక్కాయ విత్తనాలు వేసుకోవాలి. కొంచెం అలా 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 కొంచెం కలిపాలి. తగినంత కరివేపాకు వేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వచ్చేసి మిక్సీ జార్లోకి అన్నీ వేసుకోవాలి. మొత్తం అన్నీ అలా వేసుకోవాలి. తర్వాత అందులోకి కోసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు యాడ్ చేసుకోవాలి. తగినంత మాత్రమే యాడ్ చేసుకోవాలి, ఎక్కువ కాదు. తర్వాత తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మిక్సీకి వేసి రెడీ పెట్టుకోవాలి. తిరువాత గింజలు కొద్దిగా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి జీలకర్ర కొన్ని వేసుకోవాలి. తర్వాత తగినన్ని తెల్లవాయిలు వేసుకోవాలి. తర్వాత ఒట్టి మిరపకాయలు యాడ్ చేసుకోవాలి. అలా అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకొని పెట్టుకున్న కొబ్బరి చట్నీ యాడ్ చేసుకోవాలి. మంచిగా కలిపుకోవాలి. మంచి స్మెల్ వస్తూ ఉంది. ఇప్పుడే నాకు తినాలని నోరు ఊరుతుంది. సరే, కొబ్బరి చట్నీ రెడీ అయిపోయింది. దోశ రెడీ చేద్దాం. ఆనియన్ని ఆయిల్ అట్ట రుద్దుకొని మంచిగా ఇట్ట రుద్ది 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 మనకి ఎక్కడ దోశలే కదా ఆ ప్లేస్ వదిలేసి ఎక్కడ దోశలు వేస్తుందో అక్కడ పోసుకోవాలన్నమాట. అంతే. గైస్, నేనైతే దోశల మీద ఆయిల్ అస్సలు వేయను. నెక్స్ట్ ఇట్లా తిప్పుకోవడం అంతే. చూసినారా అంత మంచిగా వస్తుందో ఇది. వేడివేడిగా హాట్ బాక్స్లోకి వేసేసి చూసినారా ఎంత మంచిగా వేగినాయో. ఇక్కడ చూపి, ఇక్కడ అది వేడి వేడి దోశలు.